యేసుక్రీస్తుల వారి బోధలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఆయన ఏదో అల్లాటప్పుగా ఏదో అలా చెప్పేస్తున్నాడు అన్న విధంగా లేదు ఆయన పరిస్థితి. శాస్త్రులు అంటేనే ఆ రోజు ఎవరు? వాళ్ళే. శాస్త్రుల వలె కాక అని రాయబడి, శాస్త్రుల వలె కాక యేసు బోధ ఎలా ఉంది అంటే, బోధ అంటే నేనంటే బోధ, ఎవడైనా నన్ను చూసి నేర్చుకోవాలన్నట్లుగా ఉంటుంది ఆయన బోధ. అందుకే క్లియర్ గా మెన్షన్ చేశారు, అధికారము గలవాని వలె చేశారు ఆయన బోధించి. ఈరోజు బోధలో అధికారం ఉంటుందా అండి? అసలు బోధే లేదు, ఇంకా అధికార బోధ ఎక్కడిది? ఎవరితో నేను మాట్లాడుతున్నారా, డిస్కస్ చేస్తున్నారా? మరి ఇంకెలా ఉంటుంది అధికారం? అధికారము గలవాని వల్ల ఆయన బోధించాడు అంటే ఆయనలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అదే. ఎప్పుడైతే మనం సత్యాన్ని బాగా నేర్చుకున్నామో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా అధికారకంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏ అంశాన్ని అయినా టక్కన అలా చెప్పేసినట్లుగా ఉండాలి. అది బోధ చేస్తుంటే ప్రజలందరూ ఏమైపోయారట? విస్మయం ఉంది. ఏం మాట్లాడుకుంటున్నారు? ఈయన బోధ ఎలా ఉందట? క్రొత్తగా ఉంది.